హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కట్ బీడ్స్ యూజ్ చేసి బ్లౌజ్ పై వర్క్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇదైతే చాలా ట్రెండింగ్లో ఉందండి. షాప్లో అయితే మగ్గ వర్క్ షాప్లో అయితే 2000 పైనే ఉంటుంది రేటు. ఇప్పుడు దానికోసం కట్ బీడ్స్ తీసుకున్నాను. బ్లౌజ్ పైన ఇలా హ్యాండ్ షేప్ అయితే మార్క్ చేసుకోవాలండి. హ్యాండ్ షేప్ గీసుకున్నాం కదా, అది మొత్తం కంప్లీట్గా కవర్ అయ్యేలాగా ఇలా 30 ఇంచుతో లైన్స్ అయితే గీసుకోవాలండి. ఇలా బ్లౌజ్ పీస్కి ఫ్రేమ్ని అయితే సెట్ చేసుకోవాలండి. ఇప్పుడు గోల్డ్ కలర్ థ్రెడ్ని తీసుకుంటున్నాను. నేను మగ్గం వర్క్ నీడిల్ తీసుకున్నాను. ఒకవేళ మీకు నార్మల్ నీడిల్తో కూడా చైన్ స్టిచ్చే కాబట్టి వేయొచ్చండి. ఇలా కింద ఒక లైన్ లాగా అడ్డంగా ఇలా చైన్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇది మన హ్యాండ్ ఎల్బో దగ్గర వస్తుంది. ఒక లైన్ వేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఆ లైన్ పక్కనే ఇంకొక లైన్ కూడా వేసుకోవాలి. కొంచెం థిక్గా కనిపించడం కోసం అని చెప్పేసి దగ్గరగా వేసుకోవాలండి. మగ్గం వర్క్ నీడిల్తో మనం చైన్ స్టిచ్ వేసేటప్పుడు ఎడమ చేత్తో కింద దారం అందించాలి. కుడి చేత్తో నీడిల్ సాయంతో కిందన అందిస్తున్న దారాన్ని పైకి తీసి ఇలా నాట్స్ వేసుకుంటూ వెళ్ళాలి. అలా కుట్టుకుంటూ వెళ్ళాలి చైన్ స్టిచ్. అలాగైతేనే వస్తుంది. మనం కింద అందించలేమంటే పైన దారం అనేది ఇలా కుట్టు అనేది రాదండి. జాగ్రత్తగా చూడండి. ఒకవేళ మీకు అర్థం కాలేదంటే నేను నార్మల్ నీడిల్తో మళ్ళీ ఒకసారి నార్మల్ నీడిల్తో కూడా వేయచ్చు, చూపిస్తాను. అది నెక్స్ట్ వీడియోలో. మీకు కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నార్మల్ నీడిల్తో అయితే ఇదంతా ప్రాసెస్ ఉండదు. ఒకే చేత్తో రైట్ హ్యాండ్తో మాత్రమే వేసుకోవచ్చు. ఈ నీడిల్తో ఫాస్ట్గా అవుతుందని చెప్పేసి నేనైతే దీంతో వేస్తున్నాను, నాకు అలవాటే కాబట్టి. ఇలా ఇంకొక లైన్ కూడా కంప్లీట్ అయిన తర్వాత అయితే చివరిలో 3 అయితే వేసుకోవాలండి. ఇలా 2 లైన్స్ కంప్లీట్ అయిన తర్వాత అయితే కుందన్స్ని తీసుకున్నాను నేను. బ్యాంగిల్స్ పైన స్టిక్ చేస్తారు కదా, ఆ కుందన్స్ని తీసుకొని ఇలా స్టిక్ చేశాను గమ్ సాయంతో. మనం ఇప్పుడు చైన్ స్టిచ్ వేసాం కదా, దానిపైన వచ్చేలాగా చూసుకోవాలి. నిలువున గీసిన లైన్స్ ఉన్నాయి కదా, అవి ఒక లైన్ చివరిలో స్టిక్ చేశాను, ఇంకొక లైన్ని వదిలేశాను. అలాగే ఇంకొక లైన్ చివరిలో వేశాను, ఇంకొక లైన్ని వదిలేశాను. ఆ చివరిలో కూడా ఈ మనం చైన్ స్టిచ్ వేసిన పైన రావాలి. చూడండి వీడియోలో ఎలా ఉందో అలా స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక లైన్ వదిలేసాం కదా, అక్కడ స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేస్తూ ఇప్పుడు కట్ బీడ్స్ని అయితే వేస్తున్నానండి. ఇలా ఈ కట్ బీడ్స్ని తీసుకొని ఇప్పుడు మనం వదిలేసిన చివరిలో లైన్ ఉంది కదా నిలువున, ఆ లైన్ దగ్గర స్టార్ట్ చేసి ఈ కుందన్స్ పైనుంచి తీసుకొని రౌండ్గా వేసుకుంటూ రావాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఎలా వేసుకోవాలనేది. మనం కుట్టు స్టార్ట్ చేసినప్పుడు మాత్రం స్టార్టింగ్లో అలాగే ఎండింగ్లో కంపల్సరీ 3 అయితే వేసుకోవాలండి. 3 వేసుకోకుంటే కుట్టు అనేది మొత్తం ఊడిపోతుంది. స్టార్టింగ్లో నేను 3 వేసుకొని ఇలా రౌండ్ షేప్గా కుందన్స్ ఫ్లవర్ లాగా స్టిక్ చేశాను కదా, ఈ కుందన్స్ చుట్టూ కూడా ఈ ఫ్లవర్ చుట్టూ రౌండ్గా వచ్చేలాగా చూసుకొని ఒక ఫ్లవర్ తర్వాత ఎండ్ అయ్యి మళ్ళీ అక్కడే స్టార్ట్ అయ్యి ఇంకొక ఫ్లవర్ తర్వాత మళ్ళీ ఎండ్ కావాలి. ఇలా రౌండ్గా వేసుకుంటూ రావాలి ఈవెన్గా. కంప్లీట్ అయ్యేంత వరకు కూడా చివరి ఫ్లవర్ వరకు కూడా వేసుకోవాలండి. ఇలాగే యాజ్ ఇట్ ఈస్గా అయిపోయాక చివరిలో 3 వేసుకోవాలి. చూడండి ఇలా లైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం నిలువు లైన్స్ గీసాం కదా, అది ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను చివరి లైను. ఇక్కడ కిందన 3 వేసుకోవాలి. మళ్ళీ ఈ చైన్ స్టిచ్ దగ్గర వేసుకొని పైన అంతా కూడా మళ్ళీ కట్ బీడ్స్ వేసుకుంటూ వెళ్ళాలి. కట్ బీడ్స్ ఎలా వేస్తున్నానంటే చైన్ స్టిచ్తోనే వేస్తున్నాను. నేనైతే లైన్గా బీడ్సే వేస్తలేనండి. ఒక చైన్ స్టిచ్ ఒక బీట్, ఒక చైన్ స్టిచ్ ఒక బీట్ వస్తుంది. అలా అయితే చూడడానికి బాగా కనిపిస్తుందండి. డైరెక్ట్ ఓన్లీ బీడ్స్నే కూడా వేసుకోవచ్చు నార్మల్ నీడిల్తో. అది ఎలాగో చూపిస్తాను, అది ఇంకా ఈజీ ఉంటుంది. ఈ వీడియోని అయితే పార్ట్ 1గా చేస్తున్నాను, ఎందుకంటే వీడియో చాలా లెంతీ అవుతుంది కంప్లీట్ చేస్తే. బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అయితే నేను ఇంకొక వీడియో చేస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.